ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వాస్తవానికి G+2కు మాత్రమే అనుమతులు. ఎందుకంటే భద్రాచలం అనేది ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ఏజెన్సీ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే 170 యాక్ట్. దీనికి సంబంధించి ఇన్ని అంతస్తుల నిర్మాణాలకి ఎక్కడా కూడా అనుమతులు అధికారులు ఇవ్వకూడదు. కానీ కింది స్థాయిలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులు మేనేజ్ చేసి ఆయన G+2కి అనుమతి తీసుకొని G+5 నిర్మిస్తున్నాడు. మనం చూస్తున్నాం అతను ఇంటి కోసం అనేది నిర్మాణానికి అనుమతులు తీసుకొని పక్కన శనీశ్వర ఆలయం అని ఒక ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నాడు. దాదాపుగా అది పూర్తి కావచ్చింది. ఈ ఆలయం పేరుతోనే చాలామంది దగ్గర కూడా నిధులు వసూలు చేసి G+5 బిల్డింగు పూజ చేశారు. దాదాపుగా 30 సంవత్సరాల క్రితం ఈయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు మీదే 5 అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కావచ్చు, సామాజిక కార్యకర్తలు, ఇటు ఐటీడీఏ పీఓ కానీ పంచాయతీ డిపిఓ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్కి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పుడు వచ్చి అధికారులు ఆ కొద్దిసేపు అడావుడి చేశారు తప్ప అతని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరిగింది అనేది స్థానికుల నుంచి విమర్శలు వెలువెత్తుంది. ఇదే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ టెంపుల్ సిటీ మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం. ఈ విధంగానే అక్రమ నిర్మాణాలు అనేక భవంతులు ఉన్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించకపోవటం వల్లే ప్రస్తుతం స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం ఆయన ఇంటి కింద ఇల్లు ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్లో పిల్లర్లకి సంబంధించి ఆ పిల్లర్లకి చుట్టూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహాలు అమర్స్తున్నటువంటి పనులు అయితే ప్రస్తుతం 7 కూలీలు చేస్తున్నారు. అందులో 2 మేస్త్రీలు, మిగతా 5 కూలీలు. వాళ్ళు గత 4 రోజులుగా కూడా ఈ పనులు చేస్తున్నారు. ఆ పిల్లర్లు చాలా బలహీనంగా ఉన్నాయి. మనం చూడొచ్చు ఏ విధంగా కూడా చాలా పేకమేళ్ల ఉన్నటువంటి భవనం. అందుకనే ఒక్కసారి చల్లా చెదిరిగా చుట్టూ కూడా శిథిలాలు పడిపోకుండా పేకమేళ్ల కుప్పగూలినటువంటి పరిస్థితి మన విజువల్స్లో చాలా స్పష్టంగా చూడదు. అందుకనే 3 గంటలుగా కూడా భారీ ప్రొక్లైన్లు, ఇటు ఫైర్ సిబ్బంది, సింగరేణి రెస్క్యూ టీమ్స్ వచ్చినా కూడా రెస్క్యూ ఆపరేషన్ను చేయడానికి చాలా కష్టతరంగా మారింది. చాలా అతి కష్టం మీద లోపలికి వెళుతున్నటువంటి టీమ్స్ని కూడా మనం చూడవచ్చు. అయితే శిథిలాల కింద ప్రస్తుతం 6 ఉన్నట్లుగా కూడా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం ప్రస్తుతానికి దేవేందరు, కామేష్ అని 2 మేస్త్రీలు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళిద్దరూ చనిపోయినట్టు పోలీసులు ప్రస్తుతం అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత శిథిలాలు తొలగిస్తే కానీ మనకి దీని మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. బంధువులు, కుటుంబ సభ్యులు ఇక్కడ ఘటనా స్థలంలోని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించి సర్వత్రా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక సార్లు ఫిర్యాదులు చేసిన స్థానిక అధికారులు ఎందుకు పట్టించుకోలేదు, ఏ విధంగా అనుమతులు ఇచ్చారు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇదే ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఏఎస్పీ, ఇతర అధికారులందరూ కూడా ఘటనా స్థలంలోనే ఉండి గత 3 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కానీ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఎందుకంటే భవనం పేకమేళ్ల ఒకే చోట కుప్పగూలినటువంటి సందర్భంలో లోపలికి శిథిలాలను తొలగించడానికి కొంత కష్టతరమైనప్పటికీ లైట్స్, భారీ ప్రొక్లైన్ సాయంతో ఐటీసీ నుంచి వచ్చినటువంటి ఇటు సింగరేంజ్ టీం కూడా అతి కష్టం మీద లోపలికి వెళుతున్నారు. అయితే ఎవరైనా సజీవంగా బతికే ఉన్నారనేది వారిని కనుగొనడానికి లైట్ల సాయంతో లోపలికి వెళ్ళి వాళ్ళని పిలుస్తున్నప్పటికీ అటువైపు నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన లేదు. దాదాపుగా బతికి ఉండకపోవచ్చు అనేది స్థానికులు, ఇటు అధికారులు, పోలీసులు చెప్తున్నారు. అతి కష్టం మీద శిథిలాలని తొలగించి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత గంటలు పట్టే అవకాశం అవుతుంది. దీనికి సంబంధించి టెంపుల్ సిటీలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇట్లాంటి అక్రమ నిర్మాణాలకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారనేది, ఎందుకంటే గత సంవత్సరం 2024 జూలైలో స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించారు. ఆయన కానీ ఆయన భార్య కానీ అధికారులు వెనక్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఆదివాసీ సంఘాలు కూడా ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఈ భవనాన్ని కూల్చివేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయి ఉండేవి కావు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా చాలా బిల్డింగ్లకి ఈ విధంగా అక్రమ నిర్మాణాలే అయినప్పటికీ అధికారులు, ముఖ్యంగా పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ కింద ఉంది, పంచాయతీ అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, ఏ విధంగా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అంటే ప్రస్తుతం ప్రధానంగా ప్రశ్నగా విమర్శలుగా వినిపిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం ప్రొక్లైన్లు ఆఫ్ చేసి లైట్లు సహాయంతో లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని గంటలు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగే అవకాశం ఉంది.